హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా మనం ఎస్ఏపికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను వెంటనే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, వ్యాయామ విద్యామిత్రులకు షేర్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్తే, పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనం వీడియో చేయక చాలా రోజులైంది. మనం ఎస్ఏపికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ఆరోగ్య విద్య దేనిని ప్రభావితం చేస్తుంది? ఆరోగ్య విద్య దేనిని ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ అలవాట్లు, ఆప్షన్ బి పరిసరాలను, ఆప్షన్ సి పాఠశాలను, ఆప్షన్ డి ఆరోగ్యంను. మనము ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ అంశానికి తగ్గటువంటి అంశాన్ని మనం ఎన్నుకోవాలి. మనం చాలామంది పొరపాటు ఏం చేస్తామో అంటే, ఆరోగ్య విద్య దేన్ని ప్రభావితం చేస్తుంది అని అంటే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలామంది పొరపాటు చేస్తారు. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఇది ఆన్సర్ కాదని ఫస్టే మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా ఎప్పుడు చేయకూడదు. ఆరోగ్య విద్య దేనిని ప్రభావితం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకేనా? మన సైకాలజీ దేనిని ప్రభావితం చేస్తుందంటే మానవుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆరోగ్యము. రెండవ ప్రశ్న, హృదయ స్పందనలో ఈ రకమైన మార్పును బ్రాడీకార్డియా అంటారు. అసలు బ్రాడీకార్డియా అంటే ఏంటో మనం తెలియాలి. బ్రాడీకార్డియా అంటే మనకు తెలియాలి. కింద ఆప్షన్లు చూస్తే పెరుగును, తగ్గును, స్థిరంగా ఉండుట, క్రమంగా పెరుగుట అన్నారు. మరి హృదయ స్పందన తగ్గుటను బ్రాడీకార్డియా అంటారు. మరి హృదయ స్పందన పెరిగితే ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, సెంట్రల్ టెండెన్సీ మాపనాలలో కానిది. మూడవ ప్రశ్న, సెంట్రల్ టెండెన్సీలో మాపనాలలో కానిది అని అడిగాడు. మరి ఇక్కడ చూస్తే వ్యాప్తి, బహుళకం, మధ్యగతం, పైవన్నీ అనే ఇచ్చాడు. అసలు సెంట్రల్ టెండెన్సీలో ఏ అంశాలు ఉంటాయో మనం తెలుసుకోవాలి. అంటే కేంద్ర ప్రవృత్తి మాపనాలతో వేటిని కొలుస్తామో చూసుకోవాలి మనం. అందులో మీన్, మీడియన్, మోడ్, వాటినే తెలుగులో అంకమధ్యమం, బహుళకం, ఓకేనా, మధ్యగతం అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ఇక్కడ వ్యాప్తి అనేటువంటిది సెంట్రల్ టెండెన్సీకి సంబంధించిన అంశం కాదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వ్యాప్తి. 4వది, సర్కస్ షో ఏ వినోదానికి ఉదాహరణ? ఇక్కడ చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. సర్కస్ షో ఏ వినోదానికి సంబంధించినది అని అంటే, సర్కస్ అనేటువంటిది, షో అనేటువంటిది మనం చూడడం ద్వారా ఆస్వాదించే వినోదం. మరి కింద ఆప్షన్లలో చూద్దాం. నిష్క్రియాత్మక వినోదం, క్రియాత్మక వినోదం, అవుట్డోర్ క్రియాత్మక వినోదం, ఇండోర్ క్రియాసహిత వినోదం. మరి ఇది దేనికి ఉదాహరణ అంటే, ఇక్కడ క్రియ ఉండదు, కేవలం ఆనందాన్ని పొందుతాడు. క్రియ లేకుండా ఆనందాన్ని పొందుతుంటే దాన్ని నిష్క్రియాత్మక వినోదం అంటాం, లేదా క్రియారహిత వినోదం అంటాం. ఆప్షన్ వచ్చేసి ఇది. 5వ ప్రశ్న, వ్యాధి సంక్రమణం జరిగిన తదుపరి అంతమునకు ప్రధానమైన అంశాలు ఎన్ని అని అడిగాడు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకు వ్యాధి సంక్రమించింది అంటే వ్యాధికి మనం గురవుతున్నాం. అంటే వ్యాధిజనక జీవులు మనలో ప్రవేశించిన తర్వాత వ్యాధి వచ్చి ఉంటుంది. మనకు వచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎన్ని రూపాల ద్వారా మనం వ్యాధిని నయం చేసుకోవచ్చు అని అడిగాడు క్వశ్చన్. మరి మనం ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా. అవి ఏంటివయ్యా అని అంటే, ఒకటి, రోగం వచ్చిన తర్వాత లేదా వ్యాధి వచ్చిన తర్వాత, వ్యాధి సంక్రమణం జరిగిన తర్వాత మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ద్వారా వ్యాధి అంతమగుట అనున్నది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి ప్రభావం చూపకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే వెంటనే డాక్టర్ను కలవడం ద్వారా డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అంటే మందులు వాడకం ద్వారా నయమవ్వడం. 3వది వచ్చేసి, పై 2 వికటించినప్పుడు 3వది ఆప్షన్ ఏంటంటే ఆ యొక్క వ్యక్తి మరణించడం జరుగుతుంది. వ్యక్తి యొక్క మరణం తర్వాత ఆ వ్యాధి అనేది అంతమవుతుంది. ఈ 3 పద్ధతుల ద్వారా వ్యాధి జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 6వది, తరగతిని అతివేగంగా నిర్మించడానికి సహాయపడు అమరిక అన్నాడు. ఈ బిట్టు మనం చూడగానే పెట్టేస్తాం. ఫైల్ ఫార్మేషన్. ఏది? ఫైల్ ఫార్మేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, హాకీ ఆటలో లైన్ మందం అంటే, హాకీ ఆటలో లైన్ ఎంత మందం ఉంటుంది అని అంటే, మనం కొన్ని ఆటలలో డిఫరెంట్గా ఉంటుంది. హాకీ ఆట కానీ, ఫుట్బాల్ ఆట కానీ,
బ్యాడ్మింటన్ ఆట కానీ ఖోఖో ఆటలో కానీ లైన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మిగతా అన్ని ఈవెంట్స్లలో 5 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి హాకీ ఆటలో ఎంత అని అంటే 7.5 సెంటీమీటర్స్. ఓకేనా. అలానే జావలిన్ త్రోలో అత్యధిక మందం కలిగినటువంటి లైన్ ఏది, ఆ లైన్కు ఎంత టైం పడుతుంది? నెక్స్ట్ 8వ ప్రశ్న. డెవలప్మెంటల్ సైకాలజీ పుస్తక రచయిత డెవలప్మెంటల్ సైకాలజీని ఎవరు రచించారు అని అడిగాడు. మరి ఎవరు రచించారు అని అంటే ఇక్కడ విలియం వూంట్, ఎలిజబెత్ హర్లాక్, రూడల్ఫ్ గోయకల్, స్టాన్లీ హాల్ అని ఇచ్చాడు. ఈ యొక్క పుస్తకాన్ని రాసింది రూడల్ఫ్ గోయకల్. ఓకే. నెక్స్ట్ విలియం వూంట్ ఎవరయ్యా అంటే ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓకే. రూడాల్ఫ్ గోయకల్ ఎవరయ్యా అంటే సైకాలజీని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ స్టాన్లీ హాల్ ఎవరంటే శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఓకే. నెక్స్ట్ 9వ ప్రశ్న. సవాళ్ళ పోటీలు అని దేనికి పేరు? సవాళ్ళ పోటీలు అంటే ఛాలెంజ్ పోటీలు అని అర్థం. ఛాలెంజ్ పోటీలు, తొలగించు పోటీలు అంటే నాకౌట్ టోర్నమెంటు, పరస్పర ప్రయోజన పోటీలు అని అంటే లీగ్ పోటీలు, సంయోజక క్రీడా పోటీలు అంటే మనకు తెలుసు కాంబినేషన్ పోటీలు అని. ఓకే. నెక్స్ట్ ప్రాణాయామ చక్రంలోని దశలు ఎన్ని అని అడిగాడు. ప్రాణాయామలో ఎన్ని చక్రాలు ఉంటాయి అని అంటే ప్రాణాయామలో ఎన్ని చక్రాలు ఉంటాయి అని అంటే 3. అవి ఏంటంటే ఒకటి కుంభకము, రెండవది పూర్వకము, తర్వాత రేచకము అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. కుంభకము, పూర్వకము, రేచకము అనేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. 11వ ప్రశ్న. వాలీబాల్ ఆటకు సంబంధించి అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఇక్కడ అంతర్జాతీయ సంస్థ అంటే 1947, జాతీయ సంస్థ అంటే 1951. ఓకేనా. ఇక్కడైతే ఆన్సర్ 1947. ఒలింపిక్ మోటో ఏ భాషా పదాలు? ఒలింపిక్ మోటోలో ఉన్నటువంటి సిటియస్, ఆల్టియస్, ఫోర్చియస్ ఈ మధ్యకాలంలో 2020లో జరిగినటువంటి ఒలింపిక్స్ అక్కడ మనకు కొత్తగా కమ్యూనేటర్ అనే పదాన్ని యాడ్ చేశారు. ఈ పదాలన్నీ లాటిన్ పదాలు. అలానే 13వ ప్రశ్న. ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ను అభివృద్ధి పరిచినది ఎవరు అని అంటే ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ను ఎవరు? కింద ఆప్షన్లు చూద్దాం. గోస్టా హల్మర్, ఆడమ్సన్, విర్కోషాంకి, వ్యానకెన్. మరి ప్లయోమెట్రిక్ని ఎవరైనా అభివృద్ధి పరిచింది అని అంటే విర్కోషాంకి. మరి గోస్టా హల్మరో ఏం చేశాడు అని అంటే అభివృద్ధి పరిచింది దేన్నంటే ఈ యొక్క ఫార్ట్లెక్ ట్రైనింగ్ను అభివృద్ధి పరిచారు. ఆడమ్సన్ దేనికి సంబంధించిన వాడు అని అంటే వలయాకార శిక్షణ. వ్యానకెన్ కంటిన్యూస్ ట్రైనింగ్కు సంబంధించినటువంటి వ్యక్తి. 14వ ప్రశ్న. ప్రాథమిక సమాచార అంశం ఏది అని అంటే సమ్మరీ రిజిస్టర్. కమ్యులేటివ్ రిజిస్టర్ అంటే మనకు తెలుసు, అటెండెన్స్ రిజిస్టర్ అంటే మనకు తెలుసు. 15వది. మానవుని యొక్క శారీరక కదలికలకు ప్రధాన పాత్ర వహించేది ఏది అని అంటే కండర వ్యవస్థ. మరి అస్థిపంజర వ్యవస్థ ఏం చేస్తుందయ్యా అంటే ఈ యొక్క ఆధారాన్ని ఇస్తుంది మనిషికి. అలానే కణం ఏం చేస్తుంది అంటే మానవుని యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఈ యొక్క కణము. ఇక్కడైతే ఆన్సర్ వచ్చేసి కండర వ్యవస్థ. ఫస్ట్ క్వశ్చన్. కిషోరప్రాయ దశ అని ఈ దశకు పేరు అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్. అందులో ఆప్షన్లు గమనించినట్లయితే బాల్య దశ, యవ్వనారంభ దశ, శైశవ దశ, కౌమార దశ అని ఇచ్చాడు. మరి ఆన్సర్ ఏంటి అని అంటే కౌమార దశ. ఈ కౌమార దశ అనేటువంటిది అధికంగా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. ఇది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు. శైశవ దశ అనేది ఈ యొక్క వ్యక్తి యొక్క పెరుగుదలలో వేగవంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ శైశవ దశ తర్వాత కౌమార దశలో ఉంటుంది. యవ్వనారంభ దశ అనేటువంటిది మనకున్నటువంటి అన్ని దశలలో కల్లా చాలా చిన్న దశ, ముఖ్యమైన దశ కూడా. అలానే బాల్య దశ. ఈ బాల్య దశ అనేటువంటిది విద్యార్థి యొక్క లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క అతి సంతోషకరమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు బాల్య దశ అనేది. మరి మొదటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. రెండవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రెండవ క్వశ్చన్. వినోద కార్యక్రమంలో సరైన దానిని ఎంచుకోను అని ఇచ్చాడు. ఇందులో వినోదము ఖాళీ సమయంలో చేయు కార్యకలాపం, వినోదం విచక్షణ జ్ఞానంతో కూడుకున్న సమయం, వినోదం అనేది ప్రాథమిక అవసరం అని ఆప్షన్ ఇచ్చాడు. పైవన్నీ అని కూడా ఇచ్చాడు. మరి ఆన్సర్ ఏంటి అంటే వినోదం అనేటువంటిది ఖాళీ సమయంలో చేసేటువంటి పని. ఇది రైట్ ఆన్సర్. అలానే వినోదం విచక్షణ జ్ఞానంతో కూడుకున్నటువంటి సమయం
అది కూడా రైటే. వినోదం అనేటువంటిది ప్రాథమిక అవసరం. మానవుడు వినోదం లేనిది జీవించలేడు. నిత్యం తను చేసే పనిలో వినోదాన్ని ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటాడు. అలానే ఖాళీ సమయంలో, అది కూడా సమాజం ఆమోదించబడినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అది వినోదం ఒకటే. కాబట్టి ఇక్కడ ఉన్న పై అన్ని ఆన్సర్లు కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ మూడవ ప్రశ్న. శరీర భాగాలను త్వరగా కదిలించగల సామర్థ్యము అని ఇచ్చాడు. అందులో కింద చూస్తే సహనశక్తి, వేగం, బలం, సమన్వయ సామర్థ్యం అని ఇచ్చాడు. మరి శరీర భాగాలను త్వరగా కదిలించగల శక్తిని ఏమంటారు లేదా సామర్థ్యాన్ని ఏమంటారు అని అంటే వేగం అంటారు. ఓకేనా. మరి సహనం అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక పనిని మనకు శక్తి ఉన్నంత వరకు ఆ పనిలో కొనసాగిన తర్వాత ఆ యొక్క మనకున్నటువంటి ఏదైతే ఆ శక్తి సామర్థ్యాలను మించి మనం యాక్టివిటీలో లేదా కృత్యంలో పాల్గొంటామో దాన్నే సహన శక్తి లేదా సహన సామర్థ్యం లేదా క్షమశక్తి అని పిలుస్తారు, లేదా ఎండూరెన్స్ అని కూడా పిలుస్తారు. బలం అంటే ఏంటి అని అంటే భారానికి అవరోధంగా లేదా వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాన్ని బలం అని అంటాం. తర్వాత సమన్వయ సామర్థ్యం అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక లక్ష్యం కోసం లేదా ఏదైనా ఒక పని కోసం లేదైనా ఒక క్రియ కోసం మనలో ఉన్నటువంటి అన్ని అంశాలను ఏకీకృతం, ఒకే లక్ష్యం కోసం ఒకే సమయంలో ఏకీకృతం చేయడం, దాన్ని ఏమంటారు అని అంటే సమన్వయం అని అంటారు. సమన్వయం అని అంటారు. ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి వేగం. తర్వాత బాల్ అండ్ సాకెట్ జాయింట్. నెక్స్ట్ వచ్చేసి బాల్ అండ్ సాకెట్ జాయింట్కు ఉదాహరణ ఏంటి అని అడిగాడు. మరి బాల్ అండ్ సాకెట్ జాయింట్కి ఉదాహరణ ఏంటంటే స్టిర్నో క్లాసికల్ జాయింట్ అని ఇచ్చాడు. తర్వాత రేడియస్ అల్నా జాయింట్ అని ఇచ్చాడు. మరి షోల్డర్ జాయింట్, నీ జాయింట్ అని ఇచ్చాడు. మరి బాల్ అండ్ సాకెట్ జాయింట్కి ఉదాహరణ ఏంటి అని అంటే షోల్డర్ జాయింట్. మరి నీ జాయింట్కు ఉదాహరణ ఏంటి అని అంటే హింజ్ జాయింట్, అంటే మడతబంద కీళ్ళు అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఐదవ ప్రశ్న. ఉపాధ్యాయునికి ధైర్యము, భరోసా ఇచ్చుటలో ప్రధాన పాత్ర వహించే ప్రణాళికకు నిర్వహణ దీనిలో భాగం చెందును అని అన్నాడు. అంటే మనం పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఉపాధ్యాయునికి ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, భరోసాని ఇస్తుంది. మరి అలాంటి ప్రణాళికకు నిర్వహణ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రణాళికను తయారు చేసుకున్నట దీనిలో భాగము అని అడిగాడు. కింద ఆప్షన్ చూస్తే వ్యవస్థాపన, పరిపాలన, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, యాంటిసిపేషన్ అని ఇచ్చాడు. మరి ప్రణాళిక తయారీకిలో అనేటువంటిది దీనిలో భాగము అని అంటే వ్యవస్థాపనలో భాగము, అంటే ఆర్గనైజేషన్లో భాగము, అంటే సమకూర్చుకోవడం, తయారు చేసుకోవడం, ఇలాంటి అంశాలన్నీ వ్యవస్థాపకకు సంబంధించినటువంటి అంశం. అదే పరిపాలనకు సంబంధించిన అంశం ఏంటి అని అంటే ప్రణాళికను నిర్వహించుట. ఇక్కడ చూడండి, ప్రణాళికకు నిర్వహణ వేరు, ప్రణాళికను నిర్వహించడం వేరు, రెండు వేరు పదాలు. ఓకేనా. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి వ్యవస్థాపన. ఆరో ప్రశ్న. బడ్జెట్ అనే పదానికి మూలపైదమైన బగ్గెట్టో అనే ఫ్రెంచ్ భాషా పదం దీని అర్థం ఏంటి అని అడిగాడు. అంటే బడ్జెట్ అనేటువంటిది ఆంగ్ల భాషా పదం. ఈ బడ్జెట్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే బౌగెట్టో అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆప్షన్ ఏ వచ్చేసి సంచి, ఆప్షన్ బి వచ్చేసి ఆదాయ వ్యయాల సూచిక, ఆప్షన్ సి వచ్చేసి నివేదిక, ఆప్షన్ డి వచ్చేసి ఆదాయ వ్యయాల పట్టిక అని ఇచ్చాడు. మరి బౌగెట్టో అంటే ఏంటి అని అంటే సంచి అని అర్థం, సంచి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఏడవ ప్రశ్న. ఆర్గనైజేషన్లోని ఆర్గానం అనే పదం యొక్క అర్థం. ఇక్కడ చూస్తే బాగా ఆర్గనైజేషన్ అనేటువంటిది ఆంగ్ల భాషా పదం. ఈ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము దాని యొక్క మూల పదం, అంటే ఆర్గనైజేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఈ వర్డ్ ఏంటంటే ఆర్గానం. ఆర్గానం యొక్క అర్థం ఏంటి అని అడిగాడు. ఇక్కడ పర్సు, సేవ, పరికరం, నిర్వహణ అని ఇచ్చాడు. మరి ఆర్గానం అంటే ఏంటి అని అంటే పరికరం అని అర్థం, పరికరం అనే అర్థం. ఓకేనా. అంటే దీన్ని ఇంగ్లీష్లో టూల్ అంటారు, టూల్. ఓకేనా. మరి నిర్వహణ అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశము.
ఈ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పదము లాటిన్ భాషా పదమైన అడ్మినిస్ట్రేర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఆ భాషా పదం యొక్క అర్థం ఏంటి అని అంటే సేవ అనే అర్థం లేదా నిర్వహణ అనే అర్థం అడ్మినిస్ట్రేషన్కి. ఓకేనా. మరి పర్స్ అంటే మనకు తెలుసు, పర్స్ లేదా సంచి అనేది బౌగెట్టో అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి ఆ పదం యొక్క అర్థం అని మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రశ్నకు వచ్చేసే ఆన్సర్ పరికరం. 8వ ప్రశ్న, క్రీడా వినోద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అడిగాడు. మరి క్రీడా వినోద సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరో కింద ఆప్షన్లు చూద్దాము. లాజరస్, కార్ల్ గ్రూస్, అరిస్టాటిల్, జాన్ డ్యూయీ అని ఇచ్చాడు. మరి ఈ క్రీడా వినోద సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే లజరస్. ఓకేనా. ఆప్షన్ వచ్చేసి ఏ. మరి ఈ లజరస్ అనే పదం ఆప్షన్లో లేకపోతే మనము ఇంకా 2 వ్యక్తుల పేర్లు తెలుసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే కార్ల్ గ్రూస్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని అంటే యాంటిసిపేటరీ థియరీ అంటే ముందస్తు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ అరిస్టాటిల్ క్యాథర్సిస్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ జాన్ డ్యూయీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చిన్న ప్రేగు వెడల్పు ఇది తెలంగాణ డిఎస్సిలో రీసెంట్గా వచ్చినటువంటి బిట్టు. చిన్న ప్రేగు యొక్క వెడల్పు కింద ఆప్షన్ చూస్తే 2 సెంటీమీటర్లు, 2.5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 3.5 సెంటీమీటర్స్. మరి ఆన్సర్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. 10వ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను బోధించుటలో ఏ ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యత్యాసాలను చూచుటలో ఈ భాగమునందు అవకాశము కలదు. పాఠ్య ప్రణాళికను బోధించుటలో ఏ ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యత్యాసమును చూచుటలో ఈ భాగమునందు అవకాశం కలదు అని అన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్లో ఎగ్జిక్యూటివ్ పార్ట్, ఎక్స్ప్లనరీ పార్ట్, రైథమిక్ కౌంటింగ్ పార్ట్, పాజ్ పార్ట్ అని ఇచ్చాడు. మరి ఆన్సర్ ఏంటి అని అంటే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్యాలలో భేదాలను ఎక్కడ చూడవచ్చు అని అంటే ఎగ్జిక్యూటివ్ పార్ట్ నందు చూస్తాము. ఈ భాగం అనేటువంటిది 3వ భాగము, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లనరీ పార్ట్ అని ఇచ్చాడు. ఎక్స్ప్లనరీ పార్ట్లో ఉపాధ్యాయుడు యాక్టివిటీని లయబద్ధంగా కానీ నంబర్స్ను ఉపయోగించి కానీ లేదా డ్రమ్ బీట్తో కానీ ఈ యొక్క ఎక్సర్సైజ్ను వివరించడం జరుగుతుంది. తర్వాత రిథమిక్ కౌంటింగ్ అనేటువంటిది ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ను లయబద్ధంగా ఇక్కడ కృత్యాన్ని అమలు చేపిస్తాడు, అంటే ప్రాక్టీస్ చేయిస్తాడు. తర్వాత పాజ్ పార్ట్ ఎక్సర్సైజ్ను వివరించిన తర్వాత ఆ యొక్క ఎక్సర్సైజ్ విద్యార్థుల మనసులో నిలిచిపోవడానికి కొంత విరామ సమయాన్ని ఇస్తారు, వాళ్ళ మనసులో ఊహించుకోవడానికి. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము. ఓకేనా. ఈ 10వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పార్ట్. 11వ ప్రశ్న, జంప్ ట్రైనింగ్ అని దీనికి పేరు. ఎవరికి పేరు కింద ఒకసారి చూద్దాం. ఫార్ట్లెక్ ట్రైనింగ్, ప్లయోమెట్రిక్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, కంటిన్యూస్ ట్రైనింగ్. మరి జంప్ ట్రైనింగ్ అని దేనికి పేరు అని అంటే ప్లయోమెట్రిక్ ట్రైనింగ్కు ఈ యొక్క పేరును మనం ఉపయోగిస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ విస్ఫోటక శక్తిని అభివృద్ధి చేయటంలో ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ విస్ఫోటక శక్తి కోసం ఎక్కువగా జంపింగ్ ఎక్సర్సైజ్ను చేస్తాం కాబట్టి ఇక్కడ జంప్ ట్రైనింగ్ను ఉపయోగిస్తారు దీనికి బదులుగా. ఓకేనా. నెక్స్ట్ ఫార్ట్లెక్ అనేటువంటిది వెరీ అడ్వాన్స్డ్ మెథడ్ ఎందుకంటే ఈ యొక్క ఎండూరెన్స్ను అభివృద్ధి పరచుటలో. అలానే ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే తెలుసు మనకు. ఇంటర్వెల్ ట్రైనింగ్లో అనరోబిక్ ఎండూరెన్స్ను అభివృద్ధి పరచుకోవచ్చు. కంటిన్యూస్ ట్రైనింగ్లో ఏరోబిక్ ఎండూరెన్స్ను అభివృద్ధి పరచుకోవచ్చు. ఈ ప్రశ్నకు వచ్చేసి ప్లయోమెట్రిక్ ట్రైనింగ్. నెక్స్ట్ 12వ ప్రశ్న, పాఠశాలలో వ్యాయామ విద్యనందు కీలక పాత్ర వహించే క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడానికి వ్యాయామ ఉపాధ్యాయుడు ఉపయోగించే నగదు. సేమ్ బిట్టు తెలంగాణలో పీఈటీ పేపర్కు మొన్న జరిగినటువంటి 26th రోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చింది. మరి ఎంత అంటే కింద ఆప్షన్లో చూస్తే 50, 20, 10, 30 ఇచ్చాడు. వాస్తవానికి 25% నుంచి 40% కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది క్రీడా పరికరాలను. మరి ఆ రెండింటి మధ్యన ఎంత ఉంది ఇక్కడ ఆప్షన్లో గమనిస్తే 30 దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 30. 13వ ప్రశ్న, లాన్ టెన్నిస్ ఆటలో ఇరు క్రీడాకారుల యొక్క స్కోరు 30 అయితే గేమ్ ముగించడానికి ఈ స్కోర్తో గెలవవచ్చు అన్నారు. మరి మనకు తెలుసు లాన్ టెన్నిస్లో స్కోర్ ఎలానో. ఫస్ట్ లవ్, తర్వాత 15,
తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50తో గేమ్ ఎండ్ అవుతుంది. ఒకవేళ 40 దగ్గర స్కోర్ ఆల్ అయితే దాన్ని డ్యూస్ అంటాము. నెక్స్ట్ 60కి గేమ్ పాయింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 30 ఉంది కాబట్టి గేమ్ పాయింట్ వచ్చేసి 50తో ముగుస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. 14వ ప్రశ్న. తక్కువ తీవ్రత మరియు తక్కువ పరిమాణం కలిగినటువంటి భాగము. అంటే ఇది పీరియడైజేషన్కు సంబంధించినటువంటి క్వశ్చను. ఈ క్వశ్చన్లో ఒకసారి చూస్తే సన్నద్ధ భాగము, విశ్రాంతి భాగము, పోటీల భాగము, పైవన్నీ అని ఇచ్చాడు. మరి సన్నద్ధ భాగము అంటే ప్రిపరేషనల్ పీరియడ్. ఈ ప్రిపరేషనల్ పీరియడ్లో ఎలా ఉంటుంది అని అంటే సన్నద్ధమైన భాగంలో ఇంటెన్సిటీ తక్కువ, ఓకేనా, వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. మరి పోటీల భాగంలో ఇంటెన్సిటీ ఎక్కువ, పరిమాణం తక్కువగా ఉంటుంది, వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. మరి విశ్రాంతి సమయంలో తక్కువ తీవ్రత మరియు తక్కువ పరిమాణం కలిగి యాక్టివ్ రెస్ట్లో ఉంటాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఫ్లెక్షన్ అనగా అని ఇచ్చాడు. కీళ్ళ వద్ద శ్రేణి, కీళ్ళ వద్ద కోణం, కీళ్ళ వద్ద కోణం తగ్గుట, కీళ్ళ వద్ద కోణం పెరుగుట అని ఇచ్చాడు. మరి ఫ్లెక్షన్ అంటే ముడుచుట అని అర్థం. ఫ్లెక్షన్ అంటే ముడుచుట అని అర్థం. మరి ముడుచుటలో 2 ఎముకల మధ్య కోణం అనేటువంటిది కీళ్ళ దగ్గర తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి తగ్గుట. మరి కీళ్ళ వద్ద కోణం పెరిగితే ఏమంటారు అని అంటే ఎక్స్టెన్షన్ అంటారు. లెగ్ గ్లాన్స్ ఏ క్రీడకు సంబంధించిన పదము అని అడిగాడు. మరి కింద ఆప్షన్లు చూస్తే ఫుట్బాల్, సెపక్ తప్రా, క్రికెట్, హాకీ. లెగ్ గ్లాన్స్ అనేటువంటిది క్రికెట్ క్రీడకు సంబంధించినటువంటి పదం. ఓకేనా. ఆప్షన్ వచ్చేసి క్రికెట్. ఇటీవల తెలంగాణ డిఎస్సిలో సెపక్ తక్రా నుంచి ఒక బిట్ వచ్చింది. అదేంటంటే లెగ్ బాల్ అనే పదము ఏ క్రీడకు సంబంధించిన అంశము అని అడిగాడు. కాబట్టి సెపక్ తక్రా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2nd క్వశ్చన్. ఫ్యాసిక్యూల్స్ సమూహము అని అడిగాడు. అంటే మనకు స్ట్రక్చర్ ఆఫ్ మజిల్ గురించి తెలిస్తే ఈ యొక్క ఫ్యాసిక్యూల్స్ అంటే ఏంటో మనకు తెలుస్తాయి. కింద ఆప్షన్లు చూస్తే కండర తంతువులు, కండరము, కండర కణములు, కండర ఫైబిల్స్ అని ఇచ్చాడు. మరి ఫ్యాసిక్యూల్స్ సమూహాన్ని ఏమంటారు అని అంటే కండరము అని అంటారు. అంటే ఇవి ఎలా అంటే ఒకసారి మనం కండరం యొక్క స్ట్రక్చర్ గమనించినట్లయితే అందులో ఫస్ట్ కండర కణాలు ఉంటాయి. ఈ కండర కణాలన్నీ ఒక సమూహంగా ఏర్పడితే అవి మజిల్ ఫైబర్స్ అంటే కండర తంతువులుగా ఏర్పడతాయి. ఈ కండర తంతువులు కొన్ని ఒక కట్టగా చేస్తే దాన్ని ఏమంటారు, కండర తంతువులు కొన్నిటిని కలిపి ఫ్యాసిక్యూల్స్ అంటాము. ఈ ఫ్యాసిక్యూల్స్ కట్టనే మజిల్ అని అంటాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సరు కండరము. ఓకేనా. 3వది. అధికారపు పద్ధతులను ఉపయోగించి బోధించుటకు ఈ తరగతులు సానుకూలంగా ఉండును. అధికారక పద్ధతులను ఉపయోగించి బోధించుటకు ఈ తరగతులు సానుకూలంగా ఉండును అన్నారు. మరి కింద ఆప్షన్లు చూస్తే ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, పైవన్నీ అని ఇచ్చాడు. మరి వాస్తవానికి అధికారపు పద్ధతులు అంటే ఫార్మల్ అంటే ఏంటి అని అంటే మనం తెలుసుకోవాలి. ఫార్మల్ పద్ధతిని ఉపయోగించి అని అర్థం. అధికారిక పద్ధతి అంటే ఫార్మల్ పద్ధతి అని అర్థం. మరి ఫార్మల్ పార్ట్ను ఉపయోగించి అంటే ఫార్మల్ అంటే కమాండ్ను ఉపయోగించి చేసేటువంటి పద్ధతులు. మరి ఇక్కడ మనం ఎక్కడెక్కడ బోధిస్తాము అని అంటే మనం చిన్నపిల్లలకు ఎలాగో బోధించాం. మరి ఎవరికి బోధిస్తామయ్యా అంటే హై స్కూల్ విద్యార్థులకు అంటే ఉన్నత పాఠశాల విద్యార్థులకు మనం బోధిస్తాం. వీళ్ళు కాకుండా మాధ్యమిక పాఠశాలలకు కూడా మనం బోధిస్తారు, కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్. క్రింది వాటిలో ప్రేరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. ప్రేరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. మరి ఒకసారి చూద్దాం. అంతర్గత ప్రేరణ, సహజ ప్రేరణ. 2వ ఆప్షన్ వచ్చేసి సానుకూల ప్రేరణ, బహుమతులు మరియు దండనలు. 3వ ఆప్షను ప్రతికూల ప్రేరణ, శిక్ష మరియు భయము. 4వ ఆప్షను బహిర్గత ప్రేరణ మరియు బహుమతులు మరియు భయం అని ఆప్షన్లో ఉంది. మరి బాగా గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి, ప్రతికూల ప్రేరణ, శిక్ష మరియు భయం. సారీ అండి, ఆప్షన్ వచ్చేసి 2, సానుకూల ప్రేరణ. సానుకూల ప్రేరణ అంటే మనము సానుకూలంగా అంటే అతను సాటిస్ఫై అయ్యే విధంగా, తను ఆనందపడే విధంగా తనకు అనుగుణంగా ఉండేది ఏంటి అని అంటే బహుమతులు అని చెప్తాం.
మరి ఇక్కడ దండన ఉంది. దండన అంటే వాడిని కొట్టడం, బెదిరించడం, ఇలాంటివన్నీ దండించడం అంటే అంశాలు ఈ పదము సరైనది కాదు. ఓకేనా. నెక్స్ట్ 5వ అంశము, వినోదం అనగా కింద ఆప్షన్లో చూస్తే సంతృప్తినిచ్చేది, కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చేది. ఇక్కడ శక్తి అని ఉండాలండి. కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చేది, విసుగును తొలగించేది, పైవన్నీ అని ఇచ్చాడు. మరి వినోదం అంటే సంతృప్తినిస్తుంది, కోల్పోయిన శక్తిని తిరిగినిస్తుంది, విసుగును తొలగిస్తుంది. కాబట్టి పై 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. 6వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి. ఇక్కడ 12, 8, 6, 7, 12, 9, 5, 4 ఈ దత్తాంశము ద్వారా బహుళకమును కనుగొనుము అన్నాడు. అసలు బహుళకం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంతకంటే ముందు ఆప్షన్లో 16, 12, 19, 9 అని ఇచ్చాడు. మరి ఈ ఆప్షన్లను బట్టి మనం చేయొచ్చు. కానీ అసలు బహుళకం అంటే ఏందో తెలుసుకుందాం. బహుళకం అంటే ఏంటి అని అంటే, ఇచ్చిన దత్తాంశంలో ఒకటి కంటే ఎక్కువగా అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఒకే పదం రిపీట్ అయినట్లయితే ఆ పదాన్ని ఏమంటారు అని అంటే బహుళకం అని అంటారు. మరి ఇక్కడ బహుళకం ఏంటి అని అంటే 12 అనేటువంటిది 2 సార్లు రిపీట్ అయింది. మీరు ఇక్కడ ఆప్షన్లో 6, 6 అని అది కూడా 2 సార్లు రిపీట్ అయిందని మీరు మోసపోవద్దు. ఎందుకంటే 6 అనేది క్వశ్చన్ నెంబర్. ఇక్కడ 6 అనేది ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ 7వ ప్రశ్న, పిండి కొద్ది రొట్టె అనే సామెత దీనికి వర్తించును అన్నాడు. కింద చూస్తే టైం టేబుల్, లెసన్ ప్లాన్, ఎక్విప్మెంట్, పైవేవి కాదు అని ఉంది. మరి ఈ పిండి కొలది రొట్టె అనే సామెత ఎవరికి వర్తిస్తుంది అని అంటే బడ్జెట్కు వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో బడ్జెట్ లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవేవి కాదు. ఓకేనా. నెక్స్ట్ టైం టేబుల్ని ఏమంటారంటే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ 8వ ప్రశ్న, క్రికెట్ ఆటలో బ్యాటింగ్ స్కిల్ కానిది అని అడిగాడు. క్రికెట్ ఆటలో బ్యాటింగ్ స్కిల్ కానిది అని అడిగాడు. కింద చూస్తే లెగ్ గ్లాన్స్, ఆఫ్ డ్రైవ్, లెగ్ కట్టర్, ఫుల్ షాట్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే లెగ్ గ్లాన్స్ అనేటువంటిది బ్యాటింగ్కి సంబంధించినటువంటి స్కిల్, ఆఫ్ డ్రైవ్ అనేది బ్యాటింగ్కి సంబంధించినటువంటి చాతుర్యమే. మరి లెగ్ కట్టర్ అనేటువంటిది ఇది బౌలింగ్కి సంబంధించినటువంటి అంశము. లెగ్ కట్టర్, ఆఫ్ కట్టర్ అనేటువంటివి బౌలర్ చేతిలో ఉన్నటువంటి పని. ఓకే. కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా. ఫుల్ షాట్ అంటే మనకు తెలుసు, రోహిత్ శర్మ యొక్క ఫేవరెట్ షాట్. ఓకేనా. 9వ ప్రశ్న, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మాపనం చేయునది అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచేది అని అర్థం. మరి కింద ఆప్షన్లో చూస్తే డైనమోమీటర్, స్టేడియోమీటర్, స్పైరోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ అని ఉంది. మరి ఇక్కడ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మాపనం చేసేది ఏది అని అంటే స్పైరోమీటర్. ఏది? స్పైరోమీటర్. మరి డైనమోమీటర్ ద్వారా మనం బలాన్ని కొలుస్తాం. అలానే స్టేడియోమీటర్ ద్వారా ఎత్తును కొలుస్తాం. మరి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఏం కొలుస్తామో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వది వచ్చేసి, గుర్రపు స్వారీ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. గుర్రపు స్వారీ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చట. అందులో కింద చూస్తే దొడ్డికాళ్ళు, మట్టికాళ్ళు, సమపాదం, స్కోలియోసిస్ అని ఇచ్చాడు. అసలు గుర్రపు స్వారీ చేయడం ద్వారా మనం దేనిని మాపనం చేస్తాము అని అంటే, గుర్రపు స్వారీ ఎక్కువగా నాకుడు నీస్ అంటే మట్టి కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనం నడిచేటప్పుడు మోకాలికి తగులుతున్నట్లయితే ఆ యొక్క డిఫార్మిటీకి మనం ఈ గుర్రపు స్వారీని యూజ్ చేస్తామన్నమాట. ఇలానే నిద్రపోయే సమయంలో 2 కాళ్ళ సందున మనం కాళ్ళ మధ్యన ఏం చేస్తామనంటే ఫిల్లోని పెట్టుకొని పడుకోవడం, ఇలాంటి అంశాలను చేయడం ద్వారా ఈ యొక్క మట్టి కాళ్ళు అనేటువంటి డిఫార్మిటీస్ని మనం తొలగించవచ్చు. ఓకేనా. మరి దొడ్డి కాళ్ళు అంటే బౌలెక్స్ అంటే ఎముకల అభివృద్ధి చెందకముందే పిల్లగాడు అధిక బరువు ఉండడం వల్ల, లేదంటే ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల ఈ యొక్క బౌలెక్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి స్కోలియోసిస్ అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే, ఏదైనా ఒకవైపు మాత్రమే, అంటే ఒక చేతికి ఎక్కువ శిక్షణ, మరొక చేతికి తక్కువ శిక్షణ ఇవ్వడం వల్ల ఒక చేతి కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఒక చేతి కండరాలు బాగా అభివృద్ధి చెందవు. అలాంటప్పుడు ఈ స్కోలియోసిస్ అనేటువంటి డిఫార్మిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ 11వ ప్రశ్న, వాలీబాల్ ఆటలో పురుషులకు సంబంధించి
చేసుకోండి. వాలీబాల్ ఆటలో పురుషులకు సంబంధించి యొక్క నెట్ హైట్ అన్నాడు. నెట్ హైట్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ చూస్తే 2.44 మీటర్స్, 2.36 మీటర్స్, 2.24 మీటర్స్, 2.43 మీటర్స్. మరి ఒకసారి గమనిస్తే ఇక్కడ పురుషులకు సంబంధించి 2.43 మీటర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12ది కాఫ్ మజిల్ అనేది ఎన్ని రకాల కండరాల కలయిక అని అడిగాడు. మరి చూస్తే 3, 2, 5 పైవేవి కాదు అన్నాడు. మరి ఇక్కడ బాగా గమనించినట్లయితే కాఫ్ మజిల్ అనేది ఎన్ని రకాల కండరాల కలయిక అంటే 2 రకాల కలయిక. ఆ 2 రకాల కలయిక అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవేవి కాదు అని ఇవ్వాలి. మరి ఆ కాఫ్ మజిల్లో భాగాలు ఏంటివి అని అంటే, ఒకటి గ్యాస్ట్రోనిమస్. రెండవ మజిల్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్. 13వ ప్రశ్న, సాధారణంగా పాఠశాలలో సమూహాలకు కేంద్రమైన తరగతి దేనితో ప్రారంభమగును అన్నాడు. అంటే తరగతి దేనితో ప్రారంభమగును అంటే కింద ఆప్షన్లో విజిల్తో, హాజరుతో, బెల్లు కొట్టడంతో, పైవన్నీ అని ఇచ్చాడు. సాధారణంగా తరగతి అనేది దేనితో ప్రారంభమవుతుందంటే హాజరు తీసుకోవడంతో. మరి ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ ప్లాన్ తీసుకుంటే లెసన్ ప్లాన్ దేనితో ప్రారంభమవుతుందంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అండ్ రోల్ కాల్తో, అంటే రోల్ కాల్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 14వ ప్రశ్న, మోటివేషన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించిందంటే మోటివేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్నాడు. అంటే మోటివేషన్ అనేటువంటి పదము దాని యొక్క మూల పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది అని అన్నాడు. అంటే ఇక్కడ చూస్తే ఆంగ్లము, గ్రీకు, లాటిన్, ఫ్రాన్స్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ మోటివేషన్ అనేటువంటిది ఆంగ్ల పదము. ఈ మోటివేషన్ అనే పదం ఏ పదం నుంచి తీసుకురాబడింది అని అంటే మొవీర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి తీసుకురాబడింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాటిన్. ఓకేనా. నెక్స్ట్ 15వ ప్రశ్న, తరగతి గదిలో కేంద్రకమైన ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులను కొవ్వొత్తి వెలుగులతో పోల్చిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ ఏ మయోలజీ, ఆప్షన్ బి హెమటాలజీ, ఆప్షన్ సి ఆస్టియాలజీ, ఆప్షన్ డి న్యూరాలజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి మయోలజీ. మయోలజీ అంటే కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఇక్కడ మయో అంటే కండరం. ఆప్షన్ బి హెమటాలజీ. హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. హెమో అంటే రక్తం. ఇక్కడ రక్తనాళాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అంటే ఎముక గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఇక్కడ ఆస్టియో అంటే ఎముక. ఆప్షన్ డి న్యూరాలజీ. న్యూరాలజీ అంటే నాడీ కణం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. రెండవ ప్రశ్న, మానవ శరీర కదలికలకు ముఖ్యమైన అవయవం. ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి కండర వ్యవస్థ, ఆప్షన్ సి విసర్జక వ్యవస్థ, ఆప్షన్ డి అస్థిపంజర వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ బి. నాడీ వ్యవస్థ అంటే నాడీ వ్యవస్థ కదలికలకు, మన శరీరంలో జరుగు అన్ని క్రియలకు మరియు కదలికలకు ప్రమాణం నాడీ వ్యవస్థ. ఇక్కడ కండర వ్యవస్థ అని ఆప్షన్ అడగకూడదు ఫ్రెండ్స్, కండరం అని అడగాలి. ఇక్కడ అవయవం అని అడిగాడు కాబట్టి కండరం. కండర వ్యవస్థ అంటే మళ్ళీ వేరవుతుంది. ఆప్షన్ సి విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అంటే దానిని ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్ అని అంటారు. అది ఎక్స్ మరియు క్రీషన్ అనే 2 పదాల నుంచి రావడం జరిగింది. ఎక్స్ అంటే బయటకు, క్రీషన్ అంటే పంపుట. ఈ విసర్జక వ్యవస్థ అంటే మన శరీరంలో జరిగే జీవక్రియల వలన ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరంలో జరిగే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అని అంటారు. ఆప్షన్ డి అస్థిపంజర వ్యవస్థ.
అస్థిపంజర వ్యవస్థ అంటే ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అని అంటారు. అస్థిపంజర వ్యవస్థ వచ్చేసి శరీరానికి ఆధారాన్ని ఇచ్చును. ఈ ఎముకలోనే రక్త కణాలు తయారవును. మూడవ ప్రశ్న, ఒక క్రీడాకారుడు క్రీడా ప్రాంగణంలో ఆడుతూ ఉన్నప్పుడు ఆ క్రీడాకారుడికి తంతుయిత కణజాలానికి గాయం అయినది. ఆ గాయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ స్ట్రెయిన్, ఆప్షన్ బి స్ప్రెయిన్, ఆప్షన్ సి బ్లిస్టర్, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి స్ట్రెయిన్. ఇక్కడ తంతుయుత కణజాలం అంటే దానిని ఇంగ్లీష్లో టెండాన్ అని అంటారు. ఆ టెండాన్కి అయ్యే గాయాన్నే స్ట్రెయిన్ అని అంటారు. స్ప్రెయిన్ అంటే జాయింట్ దగ్గర ఉన్న లిగమెంట్కు అయ్యే గాయాన్నే స్ప్రెయిన్ అని అంటారు. బ్లిస్టర్ అంటే ఏదైనా రాపిడి వలన కానీ లేకపోతే సరిగ్గా లేని షూ వేసుకోవడం వల్ల కానీ చర్మానికి ఏర్పడిన నీటి బుడగల వంటి ఏర్పడిన వాటిని బ్లిస్టర్స్ అంటారు. వాటిని బొబ్బుళ్ళు అని కూడా అంటారు. నాలుగవ ప్రశ్న, కండరం యొక్క వెలుపలి పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ పెరియాస్టియం, ఆప్షన్ డి ఎండాస్టియం, ఆప్షన్ సి ఎపిమైసియం, ఆప్షన్ డి ఫ్యాసికిల్స్. ఇక్కడ కండరం గురించి అడిగాడు కాబట్టి ఎపిమైసియం. దీనికి ఆన్సర్ సి పెరియాస్టియం చూసుకున్నట్లే పెరియాస్టియం అంటే ఎముక యొక్క బయటి పొర పెరియాస్టియం. ఇది గట్టి కణజాలం. ఆప్షన్ డి ఎండాస్టియం అంటే ఎముక యొక్క లోపలి పొర. ఆప్షన్ డి ఫ్యాసికిల్స్ అంటే కండరంలో ఉన్న కండర తంతువుల కట్టను ఫ్యాసికిల్స్ అంటారు. ఆ కండర తంతువుల కట్టను ఫ్యాసికిల్స్ అంటారు. ఆ ఫ్యాసికిల్స్ పై ఉన్న పొరను పెరిమైసియం అని అంటారు. ఐదవ ప్రశ్న, మానవ శరీర కండరాలలో అధిక పొడవైన కండరం అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ ఏ సార్టోరియస్, ఆప్షన్ బి రెక్టస్ అబ్డామినల్, ఆప్షన్ సి గ్లూటియస్, ఆప్షన్ డి గ్యాస్ట్రోనిమస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సార్టోరియస్. అంటే దీనినే ఇంగ్లీష్లో 2 జాయింట్ మజిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది శరీరంలో తుంటి నుండి మోకాలి క్రింది భాగం వరకు విస్తరించి ఉన్న కండరం. దీనినే శరీరంలో అధిక పొడవు ఉన్న కండరం అని కూడా అంటారు. రెక్టస్ అబ్డామినల్ ఇది వి ఆకారంలో ఉంటుంది. ఇది పొట్ట కండరాలకు సంబంధించినది. ఇది వచ్చేసి 5, 6, 7 రిబ్స్ వరకు విస్తరించి ఉన్న ఒక గట్టి కండరం. ఈ కండరం యొక్క ఉపయోగం వచ్చేసి మనం నడుము తిప్పడానికి ఉపయోగపడును. ఆప్షన్ సి గ్లూటియస్ అంటే ఇది పిరుదులపై ఉండే కండరం. శరీరంలో అతిపెద్ద కండరం ఏది అంటే గ్లూటియస్. ఆప్షన్ డి గ్యాస్ట్రోనిమస్ అంటే దీనిని ఇంగ్లీష్లో జంపర్ మజిల్ లేదా స్ప్రింటర్ మజిల్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆరవ ప్రశ్న, మానవ శరీరంలో కండరం యొక్క రంగుకు కారణమైన ప్రోటీన్. ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి మయోగ్లోబిన్, ఆప్షన్ సి యాక్టిన్ మరియు మయోసిన్. ఇక్కడ యాక్టింగ్ అని పడింది, అది యాక్టిన్ మరియు మయోసిన్ అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి మయోగ్లోబిన్. హిమోగ్లోబిన్ చూసుకున్నట్లయితే ఇది రక్తంలో ఉంటుంది. ఇది హిమ్ అనే ఒక ప్రోటీన్ ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రవాణా చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మయోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మయోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్, సంక్లిష్ట ప్రోటీన్. మయోగ్లోబిన్లో ఉండే వర్ణక పదార్థాలు ఏమేమంటే ఫెర్రస్ మరియు ఐరన్. ఈ ఐరన్ అనేది
ఆక్సిజన్ బంధించడానికి ఉపయోగపడును ఫ్రెండ్స్. ఆప్షన్ సి యాక్టిన్ మరియు మయోసిన్. యాక్టిన్ మయోసిన్ అనేది మన శరీరంలో కండర సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే ప్రోటీన్. ఇవి హెచ్ లైన్ మరియు జెడ్ లైన్లలో ఉంటాయి. 7వ ప్రశ్న, మానవ శరీరంలో కండర సంకోచ మరియు వ్యాకోచాలు ఉపయోగపడు ప్రోటీన్. ఆప్షన్ ఏ యాక్టిన్ మరియు మయోసిన్, ఆప్షన్ బి మయోగ్లోబిన్, ఆప్షన్ సి చాలకనాడులు, ఆప్షన్ డి గ్లూకోజ్. దీనికి ఆన్సర్ వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మానవ శరీరంలో 8వ ప్రశ్న, మానవ శరీరంలోని రేఖిత కండరాలకు ఉదాహరణ. ఆప్షన్ ఏ బైసెప్స్, ఆప్షన్ బి ట్రైసెప్స్, ఆప్షన్ సి రెక్టస్ అబ్డామినల్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ ఫ్రెండ్స్. బైసెప్స్ అనేవి మన చేతి కండరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ట్రైసెప్స్ కూడా చేతి కండరాల్లోనే ఉంటాయి. బైసెప్స్ అనేవి ఎన్ని తలాలు లేదా ఎన్ని ముఖాలు కలిగి ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెక్టస్ అబ్డామినల్ అనేది ఎక్కడ ఉంటుందో ఆప్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, మానవ శరీరంలోని సంకోచ వ్యాకోచాలు నెమ్మదిగా ఉన్న కండరాలు. ఆప్షన్ ఏ నునుపు కండరాలు, ఆప్షన్ బి అరేకిత కండరాలు, ఆప్షన్ సి శరీరం లోపలి కండరాలు, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ, ఆప్షన్ డి. నునుపు కండరాలు అంటే వీటిని ఇంగ్లీష్లో స్మూత్ మజిల్స్ అని అంటారు. అరేకిత కండరాలు అంటే వీటిని అన్స్టైప్డ్ మజిల్ అని కూడా అంటారు. శరీరం లోపలి కండరాలు అంటే మన శరీరం లోపల ఉన్న మన సున్నితమైన అవయవాలు గుండె మరియు గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా నునుపు కండరాలు లేదా అరేకిత కండరాల కిందకి వస్తాయి. ఈ శరీరం లోపలి కండరాలను ఇంగ్లీష్లో విసరాల్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, మానవ శరీరంలో సంకోచ వ్యాకోచాలు నిరంతరం కొనసాగించు కండరాలు. ఆప్షన్ ఏ నునుపు కండరాలు, ఆప్షన్ బి హృదయ కండరాలు, ఆప్షన్ సి రేకిత కండరాలు, ఆప్షన్ డి అరేకిత కండరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి హృదయ కండరాలు. నునుపు కండరాలు అంటే శరీరం లోపలి కండరాలు. ఈ కండరాలు తక్కువ శక్తితో అధిక సమయం పనిచేయడానికి ఉపయోగపడతాయి. హృదయ కండరాలు వీటిని కార్డియక్ మజిల్స్ అని కూడా అంటారు. ఈ కార్డియక్ మజిల్స్ అనేవి రిథమిక్గా పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ నిరంతరం అంటే రిథమిక్ అని అర్థం. నిరంతరం పనిచేయు కండరాలు ఏవి అంటే హృదయ కండరాలు. హృదయ కండరాలు వచ్చేసి ఆకారంలో రేకిత కండరాలు మరియు పనిచేయటంలో అరేకిత కండరాలను అరేకిత గుణాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. రేకిత కండరాలని అన్స్టైప్ మజిల్స్ అంటారు. స్కెల్టల్ మజిల్స్ అని కూడా అంటారు. సారీ ఫ్రెండ్స్, రేకిత కండరాలని స్కెల్టల్ మజిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ రేకిత కండరాలు అనేవి అధిక శక్తితో తక్కువ సమయం పనిచేయండి. అరేకిత కండరాలు మనకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.